తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి మార్గనిర్దేశకములో నిర్ణయం ఫిబ్రవరి 4, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 లోపల నివేదిక ఇచ్చి చట్టసభల్లో ఆమోదింపజేసుకొని బిల్లుల రూపం లోపల దాన్ని చట్టం చేసుకొని బిల్ నెంబర్ 3, 4 ద్వారా గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి ఈ స్టేజ్లో నిన్న కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించి అన్నం వండే గదిలో ఒక బియ్యం ఇచ్చేసి మేము కూడా పొత్తు అన్నట్టు ఉండడం కొరకు నేను అడుగుతా ఉన్నా, కవిత గారు 10 సంవత్సరాలు వాళ్ళ స్వయంగా సరే దయ్యాలు పక్కన ఉన్నాయా వేదాలు పక్కన ఉన్నాయా, మొత్తానికి వారి స్వయంగా తండ్రి ముఖ్యమంత్రి, వీరు పార్లమెంటు సభ్యులు, దాని తదుపరి ఎమ్మెల్సీ. ఆనాడు మీరు బలహీన వర్గాల కోసం గొంతెత్తు ఉంటే మిమ్మల్ని బలహీన వర్గాలు విశ్వసించి ఉండేటివి. ఆనాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు ఒక్కరికి కూడా అవకాశం లేకుండా ఒక్క విషయంలో కూడా సహకరించకుండా ఉన్న మీరు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. పక్కన మా పెద్దన్న మేమందరం కూడా వారి తమ్ముళ్ళం, బలహీన వర్గాలకు సంబంధించి విద్యార్థి ఉద్యమాల నుంచి కృష్ణయ్య గారి నాయకత్వం వహించారు, వారి పట్ల గౌరవం ఉంది. వారిని కూడా కోరుతారు, అన్న మీరు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇవాళ మీ నాయకత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మేము ఇక్కడి నుంచి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 3 నెలల లోపల గవర్నర్ గారి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెద్దన్నగా మీకు కూడా తెలుసు, మీ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర స్థాయి విద్యార్థి ఉద్యమాలు బలహీన వర్గాల ఉద్యమాలు చేసేటప్పుడు అప్పటి నుంచి మీకు మాకు సాన్నిధ్య సంబంధం ఉంది. ఇలా మంత్రిని కావచ్చు, మీ తమ్ముడిగా, మంత్రిగా, పెద్దన్నగా, రాజ్యసభ సభ్యుడిగా, అధికార పార్టీ సభ్యుడిగా బాల్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులల్లా మీరు ఈ ఉద్యమానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్. రాహుల్ గాంధీ గారిది ఎజెండా. రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్లో పార్లమెంటులో కానీ ఎక్కడ కానీ ఇది మా విజన్ అని చెప్తా ఉన్నారు. తెలంగాణలో మేము ఎంపెరికల్ డాటా ఏ కోర్టులు ఇందిరా సహాని కావచ్చు ఏ కోర్టులు చెప్పినా మేము ఇలా బరాబర్ ఎంపెరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇందిరా సహాని కేసులు అదే చెప్పారు. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ తర్వాత 50% క్యాప్ అనేది వెళ్ళిపోయింది. అది క్వశ్చన్ కానే కాదు. ఉదాహరణకు తెలంగాణలో 15% 2001 జనాభా లెక్కల ప్రకారంగా 15% ఎస్సీ, ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ 10%, ఇంక్లూడింగ్ ముస్లిం బీసీ 27%, 52% ప్లస్ 10 ఈబీసీ 62%. ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉంది. న్యాయస్థానాలకు తెలియదు ఇది. కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలని, సత్రంలో అయితే ఓపెన్ టు ఆల్ భోజనం, దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేము ఇంత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి 4 నుంచి 24 నుంచి ఫిబ్రవరి 4, 25 లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సన్నాయి నొక్కులు కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే.